సెప్టెంబర్లో 3 పెద్ద గ్రహాల సంచారం ఏ రాశిలో ఎప్పుడు జరగనుందో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల గ్రహాలు, నక్షత్రాల కదలిక పరంగా చాలా ప్రత్యేకమైనది. సెప్టెంబర్ నెలలో గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు, సంపదను ఇచ్చే శుక్రుడు తమ రాశులను మార్చుకుంటాయి. దేశం, ప్రపంచంతో పాటు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. సూర్యుడు ఒక నెలలో తన రాశిని మారుస్తాడు. బుధుడు దాదాపు 21 రోజులు ఒక రాశిలో ఉండి అనంతరం తన రాశిని మార్చుకుంటాడు. 26 రోజుల తర్వాత శుక్రుడు తన రాశిని మారుస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు, సంపదను సూచించే శుక్రుడు సెప్టెంబర్లో ఎప్పుడు, ఏ రాశిలో ప్రవేశిస్తారో తెలుసుకుందాం. సూర్యుడి రాశి మార్పు. సూర్యుడు ప్రస్తుతం తన సొంత రాశి సింహ రాశిలో కూర్చున్నాడు. సెప్టెంబర్ 16, 2024 సోమవారం నాడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో నెల రోజులు సంచరిస్తాడు. అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్య సంచార ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉంటుంది. బుధుడి రాశి మార్పు. గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. సెప్టెంబర్ 4న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత బుధుడు తన రాశిని రెండవసారి సెప్టెంబర్లోనే మారుస్తాడు. సెప్టెంబర్ 23న బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి డబుల్ కదలిక మొత్తం 12 రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది. దీని తరువాత బుధుడు అక్టోబర్ 10న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు రాశి మార్పు. సంపదకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 18న శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు తులా రాశిలో సంచరించిన తర్వాత 12 రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంది. దీని తర్వాత అది మళ్లీ అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఏ రాశులకు లాభమంటే 3 గ్రహాల సంచార ప్రభావం వల్ల ముఖ్యంగా 6 రాశుల వారికి మహాలక్ష్మి అనుగ్రహం దక్కబోతుంది. మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు సెప్టెంబర్ నెల ప్రయోజనకరంగా ఉండబోతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తారసపడతాయి. ఆందోళనలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. న్యాయపరమైన కేసుల్లో అనుకోని విజయం మనసును ఉత్సాహపరుస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా వృత్తిలో ప్రమోషన్ లేదంటే జీతం పెంపు ఉండే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.